మీలో ఎంతమంది జెన్యూన్గా ఫీల్ అయ్యారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బేబీ మూవీలో ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వచ్చేది గుర్తుందా? ఓ రెండు ప్రేమ మేఘాలు అని. వెంటనే అందరూ కూడా ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇందులో చూస్తే కనుక చాలామందికి లింక్ అయ్యే కాన్సెప్ట్ లాగే ఉంది. అంటే అమ్మాయి అంతకుముందు ఎవరన్నా లవ్ చేసి అక్కడ మళ్ళీ బ్రేకప్ అవ్వటం వల్ల చాలా డిస్టర్బ్డ్గా ఉన్న అమ్మాయి ఇంకొకరితో లవ్లో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ రియల్ లైఫ్లో కూడా చాలామందికి కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా. మరి కనెక్ట్ అయిన వాడు మళ్ళీ పాత విషయాలు గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చింది, ఇతనేం ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఇవన్నీ కూడా మూవీ కాన్సెప్ట్ అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ట్రైలర్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ విషయంలోకి వెళ్ళిపోతే కనుక అప్కమింగ్ డైరెక్టర్గా మన కిరణ్ అబ్బవరం గారు, అలాగే బ్రేకప్ స్టోరీని మర్చిపోవడానికి మందు తాగుతూ హీరోయిన్ గారు, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, తర్వాత తనే లైఫ్ అనుకుంటే అతను కూడా బాధ పెడితే తను ఎలా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూపించినట్టు అర్థమవుతుందన్నమాట. కాకపోతే మాత్రం చాలామంది కనెక్ట్ అయ్యే కాన్సెప్టే ఇది. ఇందులో మెలోడీ బ్రహ్మ మన మణిశర్మ గారి మ్యూజిక్ అయితే హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. మూవీ టీమ్ ఆల్రెడీ ఎపిక్ లవ్ స్టోరీ అని అయితే చెప్పారనమాట. సో మరి అది ఎపిక్గా ఉంటుందా, ఎలా ఉంటుందా అనేది మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే చూసి తెలుసుకోవాల్సిందే. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలరు మరీ మనం చూడని వండర్ అనేలా కాకుండా ఇది రెగ్యులర్ లైఫ్లో జరిగేదే అనేలా అయితే పెట్టారనమాట. సో అది గుడ్ థింగ్ అని అయితే చెప్పచ్చు. చూద్దాం మరి మూవీ చివరిలో వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అని చెప్పి. సో ట్రైలర్ చూసాక మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.